శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు చెప్పేది ఏంటి అంటే పనివాళ్ళ గురించేనండి. ఇంట్లో పనివాళ్ళు లేకపోతే గడవలేని పరిస్థితి వచ్చేసింది. ఆళ్ళో ఈళ్ళో అని కాదండి, అందరూ పని మనుషులు మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. ఆ పని మనుషుల వల్ల ఇబ్బందులు పడిపోతున్నామండి, పని మనుషులు ఇలాగా, పని మనుషులు అలాగా అని మాట్లాడుతూ ఉన్నారు. ఏదన్నా ఇంట్లో సరుకు మిస్ అయిపోతే పని వాళ్ళ వల్లే మిస్ అయిపోతాయని చెబుతున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక మాట అనే ముందు 100 మాటలు ఆలోచించుకుని మాట్లాడాలి అని చెబుతానండి. ఎందుకంటే జరిగింది తప్పు ఒకళ్ళు చేస్తే నింద ఒకరికి పడుతుంది. మరి సరుకు ఒక చోట ఉంటే అనుమానం ఇంకొక చోట ఉంటుంది అని పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు మనం ఏదన్నా మన ఇంట్లో సరుకు పోయిందనుకోండి, ఏమంటాం మనం గమ్ముని పని వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది దిష్టి. పని వాళ్ళు వస్తే వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళే పట్టిపోయారు అని అంటాం. మన ఇంట్లో ఉన్న వాళ్ళని అనుమానించాం. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు. ఇంట్లో వాళ్ళు కాబట్టి అనుమానించరు, మనల్ని అనుమానించరు కదా అని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు కదా. మరి వాళ్ళ గురించి తెలిసిందే అనుకోండి, మన ఇంట్లో వాళ్ళే అని బయట పెడతామా? చెబుతామా? అమ్మ నిన్నేదో తప్పుగా నేసామని పని ఆవిడ అంటావా? మనమేమీ తక్కువ కాదు కదా. నిజమే, పని ఆవిడే చేసిందని తెలిసిందే అనుకోండి, మనం ఊరుకుంటామా? వదిలేస్తామా? ఏం చేయాలో అది చేస్తాం కదా. మనం ఏం తక్కువ కాదు కదా. కానీ పని మనుషులందరూ అలా ఉంటారని అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా నీతిగా, నిజాయితీగా, కరెక్ట్గా, ఖచ్చితంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. మరి మా ఊళ్ళో జరిగిందండి ఒక సంఘటన. ఈ వీధి దాటిగా ఇంకో వీధిలో అమాయకురాలు పని మనిషి బలైపోయింది. ఒకరు వేసిన నిందకి వాళ్ళ ఇంట్లో బంగారం పోయింది. ఆ అమ్మాయే తీసిందని చిత్రహింసలు పెట్టారు, చాలా బాధ పెట్టారు. ఆ జరిగిన సంఘటన మీకు చెబుతాను. అందుకే ఒక మాటకి అనే ముందు 100 సార్లు ఆలోచించాలని చెబుతున్నాను నేను. పెద్దవాళ్ళు ఏమనివ్వరంటే, అమ్మ వాళ్ళకి అన్నం లేదని నీరసంగా ఉండొచ్చేమో, వాళ్ళకి నిజాయితీ లేకుండా ఉండరు, నిజాయితీకి నీరసం ఉండదు, వాళ్ళకి లేనంటోళ్ళను మాట అనకూడదు అనేవారు. చాలామందికి ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే, అంత లేనంటి వాళ్ళని చూసినా ఈ పని వాళ్ళన్నా సులభంగా మాట్లాడతారు, చూచ్యంగా మాట్లాడతారు, ఈసుకంగా మాట్లాడతారు. తప్పండి అది చాలా తప్పు. ఎంత ఉన్నవాళ్ళైనా వాళ్ళకే పద్ధతి లేకపోవచ్చు, ఏమీ లేని వాళ్ళైనా వీళ్ళే నిజాయితీ అయిన వాళ్ళు ఉండొచ్చు. మనం వాళ్ళకి లేనంత మాత్రాన మనం ఏ మాట అంటే ఆ మాట అలా పడరు. నిజంగా చేసేవాళ్ళైనా కూడా ఒప్పుకోరు, పడరు కదండి, మనకు తెలుసు కదా. అయితే పెద్దలు అలా అనేవారండి. వేదన సుత్తే గోదకు రాతని అనేవారు. వేదోళ్ళని సుత్తే అలా మాట్లాడతారు బలిసున్న వాళ్ళు అని అనేవారు. పెద్దోళ్ళు మాటలు అంత బాగా మాట్లాడేవారు. మరి మా ఊళ్ళో జరిగిన సంఘటన ఏంటో చెబుతాను మీకు. మా పిల్లలు చిన్నప్పుడే జరిగిందండి. నేను చెప్పే మాట 25 సంవత్సరాల కిందట. అప్పట్లో ఎవరో పని మనుషులు పెట్టేసుకునేవారు కాదులేండి. బాగా ఉన్నతమైన వారికి సాధ్యం కాబట్టి పెట్టుకునేవారు. వాళ్ళ ఇంట్లో ఆ పని అమ్మాయి చేస్తుందని ఆ పని అమ్మాయితో మాట్లాడటం మాకు అందరికీ తెలుసు. ఈ వీధి దాటిగా ఇంకొక వీధి, వాళ్ళ ఇంటి పేరుతో సహా తెలుసు, యజమాని పేర్లు తెలుసు, కాస్త రిలేషన్ కూడా ఉంది. మరి ఈ వీడియోలో చెప్పకూడదు, బాగోదు కదండి కదా. సరే, అయితే ఎప్పటి నుంచో ఉంటుంది కదా ఈ పని అమ్మాయి. ఆ ఇంటి యజమానికి సాయంకాలం వచ్చేసిన తర్వాత ఆయన ఈ ఏళ్ళకి 5 ఏళ్ళకి పెట్టుకుంటారు కావాలంటే ఉంగరాలు. ఈ ఉంగరాలు, చేతుకున్న వాచి, వేళ్ళలో ఉన్న సైను ఇవన్నీ తీసేసి, మరి వాళ్ళలో సోఫా చెట్లు అవి ఉండి అలా టీపాయ్ అది ఉంటుంది కదా, ఆ టీపాయ్ మీద ఎక్కడో చోట పెడతారు. ఇప్పుడు ఆయన అలా పెట్టేస్తారంట. మళ్ళా రేపు ఆయన యథావిధిగా రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు వేసుకుంటారంట. ఎప్పుడు అలాగే జరుగుతుందట. అయితే రోజు వేసుకునేది ఆ రోజు లేవు ఆ వస్తువులు ఆ ఇంట్లో, ఆ టీపాయ్ మీద లేవు. ఇంకెవరి మీదకి వెళ్ళిపోయింది దిష్టి? ఇప్పుడు మాట్లాడి వీడియోలు పెడుతున్నారే అన్నానే, అలాగే ఇంట్లో సరుకు మాయమైపోతే పని మనుషులు ఉంటే నన్ను మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమైంది? ఈ పని అమ్మాయి ఉంది కాబట్టి బంగారం కదా ఆశ కలిగింది తీసేసిందనే కదా అనుకుంటారు. కాదు, నువ్వే తీసావు, నువ్వే కదా ఉన్నావు ఇంట్లో, నువ్వు ఇచ్చేయి, లేకపోతే నిన్ను ఇలాగని బెదిరించారు. అయ్యో, నేను ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నానండి, మీరు అలా పెట్టుకుంటారు నాకు తెలుసు, నేను చూస్తాను, నేను తీస్తే ఇదిగో నా దగ్గరే ఉండాలి కదా
అని ఆ అమ్మాయి ఎన్ని చెప్పినా నోరు నెత్తు బాదుకున్నా వినలేదు, కాళ్ళు పట్టుకున్నా వినలేదు. ముందు బతిమలాడారు, తర్వాత తిట్టారు, తర్వాత కొట్టారు, రక్తాలు వచ్చేలాగా కొట్టారు. చమ్మగిల్లి పడిపోతుంది. నేను తీయలేదండి అని అంటుంది. అంటే భగవంతుడు ఏదో పక్కన ఉంటాడు కదండి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది, కానీ వీళ్ళు అన్యాయంగా మరి ఒక అమాయకురాలిని వాళ్ళు నిందించి బలిసేస్తున్నారు, కానీ దేవుడు కాపాడతాడు. ఆ పిల్లకి ఏం తెలదు కదా. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ యజమాని కొడుకో ఎవరుని అలా కాదని కూర్చోబెట్టి ఆ పిల్లని మొహం కడిగి మంచినీళ్ళు పట్టించి అడిగారు. అంటే ఎప్పుడు జరిగింది? పొద్దున్న అయినా 9ంటికి వెళ్తారో అప్పుడు చూసుకున్నారు, అప్పటికి లేవు. అయితే పొద్దున్నే జరిగింది ఈ సరుకు లేకపోవడం. అయితే ఈ అబ్బాయికి అనుమానం వచ్చిందనమాట. అనుమానం వచ్చి ఏంటి ఇలాగా ఈ పిల్లేమో ఇలా ఏడుతుంది, దెబ్బలు తింటుంది, చెప్పేస్తుంది కదా, ఎవరన్నా ఇలాంటి వాళ్ళన్నా చెప్పేస్తారు కదండి, దెబ్బలు కొట్టగా తీలేంది ఏం చేస్తుంది మరి. కూర్చోబెట్టి సరే అని కొంచెం కోలుకున్న తర్వాత అడిగారంట ఆ అబ్బాయి, పొద్దుటి నుంచి ఎవరన్నా వచ్చారా, తలుపు కొట్టడం, నువ్వు తలుపు తీయటం, లేకపోతే నువ్వు మసిలినప్పుడు ఎవరన్నా వచ్చి వెళ్ళడం, ఏమన్నా నీకు కొంచెమైనా అనసరం ఉందా, అర్థం అవుతుందా, గుర్తుందా అని అడిగారంట. అడిగితే ఈ దెబ్బలు తినేస్తుంది కదా ఈ అమ్మాయి, కొంతసేపు దాకా కోలుకోలేక కాసేపు ఆగిన తర్వాత చెప్పిందంట. తలుపు ఎవరు ఆడావిడ వచ్చిందండి, తలుపు కొట్టింది, తీసాను, మీ నాన్నగారి పేరు చెప్పింది, ఆయన ఉన్నారా అమ్మ అని అడిగిందంట. అడిగితేనే ఉన్నారండి, ఇంకా లేవలేదు అందంట ఆ అమ్మాయి. వెళ్ళి లేపి చెప్పమ్మా, నా పేరు ఇది, వచ్చానని చెప్పమని పేరు చెప్పిందంట. అయితే చెప్పొస్తానండి. మరి ఆయన పేరు చెప్పింది కదా, అప్పుడు ఏమనుకుంటుంది, నమ్మకమే కదండి మరి. అంటే ఈ వచ్చిన మనిషి ఎప్పటి నుంచో మొత్తం మీద ప్లానింగ్ మీద ఉందన్నమాట అండి. ఆయన పేరుతో సహా చెప్పిందంటే అదే మొత్తం అది అన్నీ తెలుసుకుంటుంది, అంతే కదండి, అర్థమవుతుంది కదా. యజమాని పేరు చెప్పేటప్పటికి పిల్ల ఉండండి చెప్పొస్తానని వెళ్ళి లాగాల, ఆ పిల్ల వెళ్ళి వచ్చి లాగాలోని వెళ్ళిపోయింది ఈ అమ్మాయి. ఇదేంటి వెళ్ళిపోయింది అనుకుని ఆ అమ్మాయి ఇలాగ అలా చూసి తొలిపేసేసుకుని బయటలో ఆనుకెళ్ళిపోయి ఆ అమ్మాయి పని చూసుకుంటుంది. ఈ అమ్మాయి వస్తుంది ఏమో, ఇంట్లో ఎన్ని పట్టుబద్ది ఆ అమ్మాయికి తెలదు కదా, వెళ్ళిపోయింది కావాలనుకుంటుంది, ఆ అమ్మాయి పని చూసుకుంటుంది. చూసుకుంటుంటే ఈ పిల్ల తలుపు తీసింది కదా, తొలిపేసి చేసుకుంది. ఇదే జరిగింది చెప్పింది ఈ అబ్బాయికి. అయితే మనం నిన్ను బండి ఎక్కించుకుని ఈ వీధులన్నీ తిరుగుతాను, ఎక్కడైనా ఆ మనిషిని కనపడితే ఆనవాళ్ళు కట్టగలవా అని అడిగారు. అడిగితే కడతానండి, ఎరుపు చీర కట్టుకుంది, హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది, ఎత్తిమడం జోళ్ళు వేసుకుంది. ఎత్తిమడం హీల్స్ అంటారు కదండి, అప్పుడు కాలంలో అలా జోడు కొంచెం ఎత్తుగా వేసుకుంటే గొప్ప, ఎత్తిమడం జోడని పెద్ద గొప్పలేండి. అప్పుడు హ్యాండ్ బ్యాగ్ వేసుకున్న ఎత్తు అంటే ఎక్కడి నుంచో వచ్చినట్టు. అది అలా టిప్ టాప్గా రాకపోతే మరి దీన్ని నమ్మరు కదా, ఎవరన్నా ఆ పిల్లే ఉంటుందని దానికేం తెలుసు, బాగానే ఉంది ఇప్పుడు ఎవరో తెలిసినావిడే అనుకుంటారు కదా. చాలా ఇదిగా వచ్చిందంట, నగలతో కూడా వేసుకుని వచ్చిందంట ఆ అమ్మాయి. వస్తే ఇలాగ ఎత్తి మేడం జోడు వేసుకుందండి, జోడు రంగు కూడా చెప్పేసిందండి ఆ పిల్ల జాగ్రత్తగా. అంటే అమ్మాయి గమనించింది, ఎవరన్నా అంతే కదండి, బాగా కొంత మేకప్ మీద ఉన్న వాళ్ళని మనం కొంచెం పరిశీలించి చూస్తాం కదా, అప్పుడు మరీ ఆరాటం అలా ఉన్నవాళ్ళు ఏదో ఇంతగా చూడటం ఇప్పుడు కాదు కదా, 10 సంవత్సరాల కిందట. అయితే చెప్తానన్నది. ఆ అబ్బాయి బండి ఎక్కించుకుని ఈ పిల్లని మొత్తం అన్ని వీధులు తిరుగుతున్నాడంట. అన్ని వీధులు తిరుగుతుంటే ఎక్కడా ఏమీ కనపట్టలేదు. అప్పుడు టైం ఎంత అనుకుంటున్నారో, ఈ అమ్మాయిని బండి ఎక్కించుకుని తిరిగేయడం 12 అయ్యిందంటే. 12 అయ్యేటప్పటికి మాకు బస్ స్టాండ్కి దగ్గరగా చేపల మార్కెట్ ఉంటుందండి. అయితే అలాగంటే ఇంక బస్ స్టాండ్ వరకు కూడా ఏ బస్సుకి వెళ్ళిపోతుందని ఉంటుంది కదా మొగుళ్ళకి ఐడియా. బస్ స్టాండ్కి వెళ్దామని వెళ్తుంటే ఆ చేపల మార్కెట్లోంచి వస్తుందంటండి ఆ మనిషి. ఈ పిల్ల ఇలా చూడగానే అది అని చెప్పేసింది, ఆ మనిషి అని చెప్పేసిందండి. ఆ చీర మనిషి అంతా గుర్తుండిపోయింది పిల్లకి. అనేటప్పటికి
ఆ మనిషి ముందుకెళ్ళి హ్యాండ్ బ్యాగ్ లాక్కున్నాడంటే బండి మీద ఉండి హ్యాండ్ బ్యాగ్ లాక్కుని జిప్పు తీసి చూసేటప్పటికి అందులోని కూరగాయలు కట్ చేసుకుంటాం అలాంటి చాకు ఉందట. తర్వాత చేపను కూడా కొనుక్కుని కాగితాన్ని కట్టేసి అందులో ఉందంట. అప్పుడు కవర్లో లేవనుకుంటానండి. హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుందంట చేపను కూడా. మళ్ళీ చూస్తే ఇది ఇలాగా ఎలాగ తీసేసిందో టేబుల్ మీద అలాగే వేసేసుకున్నా అలాగే ఉన్నాయి. ఒక కాగితం కట్టలేదు, ఏం కట్టలేదు. అంటే ఇవన్నీ ముగ్గులు పెట్టుకుని వెళ్ళిపోతుంది. తర్వాత తన పని చూసుకుంటుంది. కానీ ఏ వస్తువు తీయలేదు. పట్టుకెళ్ళి తీసిన అన్నీ కూడా అలాగే ఉన్నాయంట. అనేటప్పటికి ఈ బ్యాగ్లో నుంచి తీసేటప్పటికి ఆడ బంగారం వాళ్ళు తీసేసుకుని ఈ బ్యాగ్తో సహా తీసుకెళ్ళి స్టేషన్కి చెప్పేశారు. అక్కడ ఎందుకనంటే ఇక్కడ ఒక పని మనిషి నిందల పాలు అయింది, నిష్ఠారాల పాలు అయింది, శరీరం కూడా ధ్వంసం చేసేసారు, కొట్టేశారు కదా. మరి అప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళ ఆ అమ్మాయిని పెట్టారు కాబట్టి వాళ్ళకి కౌరంపి మాట్లాడి వాళ్ళకి అప్పు చెప్పాలి కదండి. అయితే అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు వాళ్ళు వచ్చి, వద్దండి ఈరోజు ఇలా దొరికింది, దొరకపోతే మా అమ్మాయి అంటారు కదా మీరు అని వాళ్ళు ఇంకేమీ వాళ్ళని ఏమనకుండా వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ విలనాలు తీసుకెళ్ళిపోయారు. యజమానులు చేసే తప్పులు కూడా ఉంటాయండి. అయ్యేందుకు మనం మాట్లాడడం? పనివాళ్ళు అంటే మన ఇంట్లో పని చేస్తున్నారని మనం లోగుగా మాట్లాడేసి అనేస్తే పడరండి. అందరూ అలా ఉండరు తెలుసా. మీరన్నట్టుగా ఉంటారు కొందరు మాత్రమే. మనం అందరికీ అదే చెబితే మనం పని వాళ్ళతో అంత ఇబ్బందులు పడేటప్పుడు మానేయండి పని మనిషిని పెట్టుకోవటం. మీరు ఎందుకు ఇబ్బంది పడాలి అని అడుగుతారు కదండి. ఒకవేళ ఇబ్బంది పడుతూ మనం ఊరుకుంటామా? మనమే వదిలి పాడేస్తాం కదా. అది ఎందుకునంటే చెబుతున్నానంటే అండి, తప్పు ఒకరు చేస్తారు, శిక్ష ఒకరికి పడుతుంది. ఆ అమ్మాయి చూసారా, చెప్పింది కాబట్టి కదా. ఇలాంటివన్నీ వినలేదండి మనం. ఇప్పుడు సింకులో నుంచి కన్నంలోకి వెళ్ళిపోతే సైను ఇంట్లో పని అమ్మాయే చేస్తుందని కొట్టేసి చాలా చిత్రహింసలో పెట్టారు. అది ఎందుకో మరి తవ్వి తీయింత ఆ సింకులో దొరికింది గొలుసు. ఆ అమ్మాయిని మొత్తం మీద ఏదో జరిగిందని చెప్పారండి అప్పట్లోని టీవీలో. ఇది ఎన్న మాట ఇది. ఏమంటే ఆ అమ్మాయిని తేగలరా వాళ్ళ సరుకు దొరికేసే కదా. ఇలాంటివి ఎన్నో జరుగున్నాయి. మరి అవి కూడా మాట్లాడండి, మరి అవి కూడా చెప్పండి, మరి చెప్పాలి కదా. అప్పుడు ఏమంటారంటే వాళ్ళ తప్పులు దాచుకోనాక మనల్ని అంటున్నారు అని అంటారు కదా. ఎందుకనంటే ఆలోచించాలండి. ఎప్పుడైనా ఒకరినొక మాట అనేటప్పుడు 100 మాటలు ఆలోచించాలి. ఇంకా ఇలాంటి నిజమైన సంఘటనలు జరిగినాయి నా దగ్గర ఉన్నాయండి, 4-5 నేను చేసి పెడతాను. ఇలాంటివి కూడా చెప్పాలి కదండి. పోనీ వారు అవి చెబుతున్నారు కదా, నేను ఇవి చెబుతాను. చూడండి, చూసిన వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.